హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న నైట్ యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. నిన్న నైట్ యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది. వాల్ స్ట్రీట్స్ ఎక్స్పెక్ట్ చేసింది 4.5, కానీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రైజ్ అనేది 4.6. భారీగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది యుఎస్లో. ఎకానమీ డౌన్ అవుతుంది. చాలా డేంజర్గా ఉంది యుఎస్లో పరిస్థితి. ఎకానమీతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా స్టేబుల్ గా ఉంటేనే యుఎస్ మార్కెట్ లో వాళ్ళ స్టాక్స్ రైజ్ అవుతాయి. ఆల్రెడీ ఏఐ బబుల్ ఉంది యుఎస్ లో. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం లేదు. ఇన్ఫ్లేషన్ హై ఉంది. ఇన్ఫ్లేషన్ గురువారం సాయంత్రం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉన్నట్టు మార్కెట్ తో. ఏమాత్రం ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది, 2026 అంచనాలు ఏమాత్రం తగ్గకపోతే మాత్రం మార్కెట్ ఫాల్ అవడానికి చాలా హై ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. నిన్న నైట్ వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.6 పెరగడం అనేది వాల్ స్ట్రీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తానే 4.5 వచ్చినది 4.6. ఇది ఒక రకంగా స్టాక్ మార్కెట్ మంచిదే. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ ఆల్రెడీ డిసెంబర్ 1వ తారీఖు క్యూటీ ఎండ్ చేసింది. వాళ్ళు మనీ ప్రింటింగ్ చేయాలని అనుకుంటున్నారు, క్యూఈ తేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫ్రైడే $40 బిలియన్ సెక్యూరిటీస్ బాండ్స్ కొనాలనుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ అఫీషియల్ స్టేట్మెంట్ అది. 40 బిలియన్ స్టేట్మెంట్ కొంటారు వాళ్ళు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతోంది, 4.6 రావడం. అందులోనూ అక్టోబర్లో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా 1,00,000 జాబ్లు పోయినాయి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యుఎస్ మార్కెట్ ఎకానమీకి నవంబర్లో 44,000 జాబ్స్ యాడ్ అవుతాయంటే ఆల్మోస్ట్ 64,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. ఇది ఒక గుడ్ విషయం. నెగిటివ్ సైడ్ అంటే అక్టోబర్లో 1,04,000 జాబ్స్ పోయినాయి. ఇది బ్యాడ్ విషయం. ఇప్పుడు యుఎస్ ఎకానమీ డౌన్ సైడ్ లో ఉంది కాబట్టి ఫెడరల్ రిజర్వ్ ఇప్పుడు మనీ ప్రింటింగ్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. వీటి వల్ల ఏమైతుంది, చీప్ మనీ దొరుకుతుంది. చీప్ మనీ దొరికినప్పుడు స్టాక్ మార్కెట్ మంచిగా ర్యాలీ అవుతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ చేసి ఎకానమీని బూస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. లేదు ఇలాగే ఉంది, ఇలాగే మంచిగా ఉంటుంది, ఏమి కాదు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదు, ఇంకా వడ్డీ రేట్లు తగ్గిస్తే హై ఇన్ఫ్లేషన్ వస్తుంది అని గనక డిసైడ్ అయితే ఫెడ్ మాత్రం మార్కెట్ ఫాల్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిస్తాం, ఇన్ఫ్లేషన్ ఇదేముంది, మళ్ళీ ఏదో ఒక రోజు కంట్రోల్ చేయొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అని చాలా ప్రాబ్లం అవుతుంది యుఎస్ లో అని వాళ్ళు డిసైడ్ అయ్యి మనీ ప్రింటింగ్ స్టార్ట్ చేసి బ్యాంకులకి మంచి సెక్యూరిటీస్ హోల్డ్ చేసి బ్యాంకు లిక్విడిటీ పెంచితే, వడ్డీ రేటు తగ్గిస్తే అది మార్కెట్కి చాలా మంచిది. నిన్న వచ్చిన డేటా మాత్రం 4.6 అనేది మార్కెట్కి మంచిదే. ఎందుకంటే ఎకానమీ డౌన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎకానమీలోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే బ్యాంకులకి డబ్బులు ఇవ్వాలి, వడ్డీ రేటు తగ్గించాలి. వీటి వల్ల స్టాక్ మార్కెట్కి చాలా మంచిది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న వచ్చిన మార్కెట్కి అయితే మంచిదే డేటా. ఎకానమీ డౌన్ అవ్వడం స్టాక్ మార్కెట్కి మంచిది. ఎందుకు? లిక్విడిటీ పెంచడానికి. కానీ ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే, నిన్న మీకు ఒక డేటా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దాని డేటా చూసుకుంటూ మాట్లాడదాం. యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగినది ఏం జరిగింది, కానీ ఒక్క వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్ వాచ్ ఏ విషయం చెప్పడం లేదు సార్. ఏ విషయం కూడా మార్కెట్లో ఇలా ఉండబోతుందని చెప్పి మార్కెట్కి రాలేదు. ఎందుకంటే గురువారం ఇన్ఫ్లేషన్ డేటాని బట్టి అది ఏ విషయం డిసైడ్ అవ్వాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ డేటా చూసి మాట్లాడదాం దాని గురించి మొత్తం అంతా. నిన్న అసలు 4.6 వచ్చినా కూడా ఏం జరిగింది అనే విషయం మాట్లాడదాం. ఇప్పుడు డేటా చూసి మాట్లాడదాం. అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.6. అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇది వచ్చినప్పుడు ఇంతగా జాబులు పోయినాయి, ఇంతగా పెరిగాయి కదా యుఎస్ లో. జనవరిలో వడ్డీ రేట్లు
తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంది అని చెప్పి చూపిస్తుంది డేటా. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం 2026లో ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నది 2026లో మార్చి జూన్ ఈ 2 నెలలు రేట్ కట్ ఉంటుంది అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సేమ్ అలాగే జరుగుతుంది. 4.5 ఎక్స్పెక్ట్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ 4.6 వచ్చినా కూడా మార్కెట్లో సీఎం ఫెడ్ బాచ్ ఏం మాట్లాడడం లేదు. చూద్దాం, దాన్ని చూసి మాట్లాడతాం. మీకు డేటా చూసి మాట్లాడతాం. మనం మాట్లాడుకున్నాక జనవరి 28 ఉంటుందని. నిన్న నేను ఎక్స్పెక్ట్ చేసినది 4.6 రావడం వల్ల కొంచెం హైక్ అవుతుంది అనుకున్నాం. మార్కెట్ ఎక్స్పెక్ట్ మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా మార్చి జూన్లోనే అన్నారు. దాని ప్రకారమే మూవ్ అవుతుంది ఫెడ్ వాచ్ కూడా. సీఎం గ్రూప్ జస్ట్ 25.5% మాత్రమే వడ్డీ రేటు తగ్గింపుకి ఛాన్స్ ఉందని చెప్తున్నారు జనవరిలో. ఈ రోజున్న 3.5 to 3.75 ఇదే వడ్డీ రేటు కొనసాగడానికి ఆల్మోస్ట్ 75% ఛాన్స్ ఉంది. వడ్డీ రేటు తగ్గవని డిసైడ్ చేసుకుంటాను మార్కెట్. ఒకవేళ సిపిఐ కనుక గురువారం రాబోయే సిపిఐ రేట్ మంచి కంట్రోల్లో ఉండి మార్కెట్కి అనుకూలంగా వస్తే అప్పుడు ఇది ఛాన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎవరన్నా ఫెడ్ గవర్నర్ ఎవరో ఒకరు ఒక చిన్న హింట్ ఇచ్చి మార్కెట్లో వడ్డీ రేటు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు మీటింగ్ అవుతున్నారు. మీటింగ్ అవుతున్నట్టు ఏం కడతాం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, దీని గురించి ఏదైనా మార్కెట్కి చిన్న హింట్ ఇస్తారనమాట. హింట్ కనుక లేదు వడ్డీ రేట్లు తగ్గించాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాం మన కనుక అంటే ఇది వెంటనే హైక్ అవుతుంది, ఇది డౌన్ అవుతుంది. దీని ప్రకారం మార్చిలో చూడండి సేమ్ 50-50 ఛాన్స్ కనిపిస్తుంది చూడండి. మార్చిలో కూడా వడ్డీ రేటు తగ్గింపు ఉందా లేదా అని ఆల్మోస్ట్ 50-50 ఇది. మార్చిలో కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తారనేది మార్చిలో రేట్ కట్ ఉందని చెప్తాను. కానీ సిఎంఈ గ్రూప్ ప్రకారం ఇంట్రెస్ట్ రేట్స్ మార్చిలో కూడా తగ్గుతాయని చెప్పి 50-50 ఛాన్స్ కనిపిస్తుంది. మ్యాక్సిమం తగ్గడానికి ఛాన్స్ ఉంది మార్చిలో. జనవరిలో తగ్గకపోయినా మార్చిలో నాకు తెలిసి 50 బేసిక్స్ పాయింట్స్ కట్ రావచ్చు. 25 కూడా కాదు, 50 బేసిక్స్ పాయింట్స్ కట్ రావచ్చు మార్చిలో. డబుల్ హాఫ్ పాయింట్ కట్ జరిగితే కనుక మార్కెట్ మంచి విషయం. అది హాఫ్ పాయింట్ జరిగిందంటే ఆల్మోస్ట్ 3 కూర్చుంటుంది మార్కెట్. 3 to 325 వచ్చి కూర్చుంటుంది. చూడండి డేటా. ఓవరాల్ గా అయితే నిన్నేం మారలేదు. గురువారం వచ్చే డేటా ఏమైనా మార్చిందేమో చూద్దాం. ఇది మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. అన్ని మార్కెట్ కి, ఇండియా మార్కెట్ కైనా యుఎస్ మార్కెట్ కైనా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. అదే కానీ నిన్న మనం యుఎస్ మార్కెట్స్ కూడా చూసి మాట్లాడు. యుఎస్ మార్కెట్ కూడా నిన్న ఫాల్ అయింది. ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ డేటా వీక్ గా రావడం, ఎకానమీ స్లో అవుతుందని చెప్పి రావడం, మొత్తం ఇవన్నీ స్టాక్ మార్కెట్స్ చూడండి మెయిన్ ఇదే వీక్ గా ఉందని చెప్పి డేటా, అంతే. ఇంకో రెండోది ఏం లేదు. డో జోన్స్ లైట్ గా మారింది, నాస్డాక్ అంతే, S&P 500 అంతే, సేమ్ లైట్ గా ఫాల్. సేమ్ ఎన్విడియా ఎక్కడుండే అక్కడే ఉంది. ఏ మెయిన్ ఇదే. గోల్డ్ ప్రైజెస్ కూడా లైట్ గా పెరిగింది నిన్న నైట్ కి, ఈ రోజు మార్నింగ్ కి జస్ట్ $50 పెరిగింది. ఆల్మోస్ట్ అదే రేట్ లో. క్రూడ్ ఆయిల్ కూడా అంతే, సేమ్ అలాగే ఉంది. 10-year బాండ్స్ మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు 4.18 ఉండే, ఈరోజు 4.16, జస్ట్ లైట్ గా ఫాల్ ఉంది అంతే. సిల్వర్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. యుఎస్ గవర్నమెంట్
క్వాంటిటైజింగ్ నుంచి క్వాంటిటీ ఈజింగ్ వెళ్తుంది. జపాన్ వచ్చేసి వడ్డీ రేట్లు పెంచుతామంటుంది. ఇది మార్కెట్కి చాలా చాలా బ్యాడ్ సైన్. ఎందుకంటే జపాన్ వడ్డీ వాళ్ళ బాండ్స్ అమ్మితే కొనడానికి ఫెడ్ రెడీగా ఉంది. ఫెడ్ కొనడం వల్ల ఆ బాండ్స్ ఏం చేస్తుంది, బ్యాంకు లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎకానమీ బూస్ట్ చేయాలని చెప్పి యుఎస్ చూస్తుంటే జపాన్ మాత్రం బ్రేక్స్ ఇస్తుంది ఎకానమీకి. ఇలా చేయడం వల్ల క్రిప్టో మార్కెట్ కి చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి విషయం అయితే కాదు క్రిప్టో మార్కెట్ కి. కానీ నిన్న వచ్చిన డేటా క్రిప్టో మార్కెట్ కి కొంచెం మంచిది కాబట్టి కొంచెం పాజిటివ్ గా మార్కెట్ మూవ్ అవుతున్నాయి. జపాన్ వడ్డీ రేట్లు పెంచిందంటే క్రిప్టో మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. 10% అనే మినిమం ఫాలో ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు బాండ్స్ అమ్ముతారు, ఇంకా బాండ్స్ అమ్ముతారు. అప్పుడు బాండ్స్ కొనడానికి ఫెడ్ ఉంది. క్రిప్టో కరెన్సీ కూడా అమ్ముతారు. బాండ్స్ పడినాయంటే ఆటోమేటిక్ క్రిప్టో కరెన్సీ కూడా పడుతుంది. నేను వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా కొంచెం ర్యాలీ తీసుకొచ్చింది మార్కెట్ లో. చూడండి, నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా క్రిప్టో కరెన్సీకి మంచిది. ఎందుకంటే చీప్ మనీ దొరికితే ఫస్ట్ పెరిగేది క్రిప్టో కరెన్సీనే. బిట్ కాయిన్, ఇథీరియం ఇవే మంచిగా పెరుగుతాయి. డాలర్ ఇండెక్స్ చూద్దాం. $98.23 సేమ్ యాజ్ యూజువల్ అక్కడే ఉంది. ఇది ఎంత ఫాల్ అయితే అంత మంచిది. ఇది ఫాల్ అయ్యే కొద్దీ మనం యుఎస్ మార్కెట్ కావచ్చు, ప్రతి మార్కెట్ కి మంచిదే. ఆ విషయం గుర్తుపెట్టు. 100 దాటిందంటే చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది మార్కెట్ లో. అబ్జర్వ్ చేయండి. నిన్న విక్స్ కూడా, నిన్న మార్కెట్ పడదని కూడా నిన్న విక్స్ పడింది. అది మంచి విషయం అనుకోవాలి ఇండియన్ మార్కెట్. నిన్న విక్స్ కనుక పెరిగింటే ఇంకా మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. విక్స్ పడలేదు కాబట్టి, విక్స్ ఇంకా డ్రాప్ అయింది కాబట్టి మార్కెట్ లైట్ గా పడింది. నిన్న 3 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ తగ్గింది, అంతే. అంతకుమించి ఏం పడలేదు పెద్దగా, లైట్ గా. ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు ఫ్లాట్ గానే మూవ్ అవడానికి ఉంది. లైట్ గా గ్రీన్ లో మూవ్ అవుతుంది. ఎందుకంటే ఎస్టర్డే మార్కెట్ పడింది, లాస్ట్ 3 days నుంచి మార్కెట్ పడుతున్నాయి కాబట్టి కొంచెం రికవరీ సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందులో నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా వీక్ గా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ కి కొంచెం పాజిటివ్ మూవ్ లోనే ఉండడానికి ఛాన్స్ ఉంది, లేదా స్టేబుల్ గా ఉండడానికైనా మార్కెట్ కి ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్. చూసి ఈరోజు ఇండియా మార్కెట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు మాట్లాడేసి మనం ఈవినింగ్ మాట్లాడదాం మొత్తం డేటా అంతా, ఇండియా మార్కెట్ లో ఏం జరగబోతుంది. రేపు సిబిఐ రాబోతుంది కాబట్టి ఇండియా మార్కెట్ కూడా కొంచెం అలర్ట్ గానే ఉండడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ రేపు సిబిఐ డేటా చూసుకొని రేపు ఈవినింగ్ వస్తుంది సిబిఐ డేటా. ఫ్రైడే మన మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి డీటెయిల్ గా ఒక వీడియో చేద్దాం. ఫ్రైడే సిబిఐ డేటా మార్కెట్ కి అనుకూలంగా వచ్చిందంటే మంచిగా ఉంటుంది, మార్కెట్ ర్యాలీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇంతకు ముందుగా చూపించుకున్నట్లుగా వడ్డీ రేట్లు తగ్గించడానికి హై ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. కంట్రోల్ అంటే జనవరిలోనే రేట్ కట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఇంకా జనవరిలో కొత్త చైర్ రాబోతున్నాడు. ఆయన ఎక్కేదేమో మేలోనే డ్యూటీకి, అంటే కొత్త ఫీల్డ్గా చైర్గా పదవిలోకి. అప్పటి వరకు పోవేలో ఉంటాడు. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. ఇండియా ఫాల్ అలాగే జరుగుతుందో, స్టాక్ మార్కెట్ రూపీ ఫాలింగ్ జరుగుతుంది. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నంత కాలం ఇండియా మార్కెట్ అంతగా ఏం పెరగదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు డాలర్స్ లో తీసుకెళ్తుంటారు, డాలర్ స్ట్రెంత్ ఉంది, మన రూపీ వీక్ అవుతుంది. ఇది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ చూసి మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.